Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Andhra development గురించి రోజు నలుగురు కూర్చొని మాట్లాడాలంటే ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తప్ప మీకు ఏం కనిపించవు. సింపుల్ ఏముంటుంది తెలుసా పాయింట్స్? ఒకళ్ళు అంటారు, అరే మొత్తం ఫ్రీ రా, డబ్బులు పంచుడు, పని చేసేది లేదు, చచ్చేది లేదు, అంత లేజీ పీపుల్ అయిపోతున్నాం, ప్రొడక్టివిటీ లేదు, ఏమీ లేదు, మనం కూడా పూర్ స్టేట్లో తయారైపోతాం అని చెప్పేసి ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు అంటారు, అరే కాదు, కోవిడ్ టైంలో చాలామంది డిస్టర్బ్ అయ్యారు, చాలా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయినాయి, సో గవర్నమెంట్ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటారు. ఇంకోళ్ళు అంటారు, అరే అసలు జాబ్ క్రియేషన్ లేదు, ఏం లేదు, మొత్తం చదువుకున్న వాళ్ళు ఎంత చదువుకున్నా సరే ఇక్కడ వలస కూలీలాగా బయట స్టేట్స్కి బయట కంట్రీస్కి పోవాల్సిందే, అసలు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు, కంపెనీస్ లేవు, ఒక ఎంటర్ప్రెన్యూరల్ ఎకోసిస్టమ్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, అరే జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, తలసరి ఆదాయం మనం మిగతా స్టేట్స్తో పోలిస్తే మనం ఎక్కడ తక్కువ కాకుండా మనం కాంపిటేటివ్గా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఇంత నెంబర్స్ ఓవర్లోడ్ చేసి చూపిస్తారు. వీటన్నిటిలో మనకి యాక్చువల్ రియాలిటీ అనేది తెలీదు. ఎందుకో చెప్పనా? మనం జనరల్గా ఎవరు ఎక్కడ ఎంత గట్టి వాయిస్తో ఈ 3-4 ఆర్గ్యుమెంట్స్లో ఏది గట్టిగా వినిపిస్తారో అండ్ మనకు కూడా ఒక పర్సనల్ బయాస్ ఉంటుంది, అది చూసుకొని ఒకవైపు వాలిపోతాం అంతే తప్ప. లెట్స్ ఇప్పుడు మీరు నేను కూర్చొని అరే మన స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆబ్జెక్టివ్గా చూడాలి అంటే ఎలాగా అని చెప్పేసి కూర్చుంటే మీకు రియాలిటీ తెలీదు. మీరు అనొచ్చు, అరే జీడిపి పర్ క్యాపిటల్ నెంబర్స్ ఉన్నాయి కదా స్టాటిస్టిక్స్ అంటే, నేను కొంచెం జూమింగ్ చేసి చెప్తా. జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆ మెట్రిక్స్ని ఒకటే చూస్తే దానికి ఒక చిన్న రిస్క్ ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి జింబాబ్వే లాంటి కంట్రీ తీసుకోండి. అక్కడ లెట్స్ ఒకళ్ళకి అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అక్కడ ఒక మనిషికి నెలకి 1000 రూపాయలు సంపాదించుకుంటాడు అనే స్టాటిస్టిక్స్ అక్కడ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు అక్కడ ఒక పార్టీ పవర్లోకి రావడానికి 1000 కాదు, నీకు వచ్చాక 10,000 చేస్తా, కాదు 1,00,000 చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా ప్రొడక్టివిటీ పెంచకుండా, వాల్యూ జనరేషన్ చేయకుండా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటి కష్టపడి మనం జనాలకి బిజినెస్ రూపంలో లేదా సర్వీసెస్ రూపంలో వాల్యూ క్రియేట్ చేయకుండా వీళ్ళకి 10,000 1,00,000 రూపాయలు వచ్చే మార్గం చూపించాలి అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న దారి ఏంటి చెప్పండి? సింపుల్, ప్రింట్ మనీ. ఓకే, వాళ్ళ ఆర్బీఐ దగ్గర లాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి గుద్దు, అరే 1000 రూపాయలు వచ్చే మనిషికి మొత్తం 10,000 పంచండి లేదా 1,00,000 రూపాయలు పంచండి. మీరు ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మెట్రిక్కే చూస్తే, అంటే తలసరి ఆదాయమే చూస్తే నిజంగా 1000 కాస్త 10,000 అవుతుంది, 1,00,000 రూపాయలు కూడా అవుద్ది. కానీ దాని డౌన్ సైడ్ ఏమిటో చెప్పండి? ఇన్ఫ్లేషన్. అంటే అక్కడ ఎవడన్నా మైసూర్ బోండానో లేదా ఇడ్లీనో ప్లేట్ తినా అంటే 20 రూపీసో 50 రూపీసో ప్లేట్ కాస్త 500, 2000, 3000 అయిపోద్ది. ఫ్రీ మనీ కదా, ఫ్రీగా ఎకానమీలో మనీ ఉంటే ఏమవుతుంది? ఎక్సెస్ మనీ, దట్ విల్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. సో జీడిపి పర్ క్యాపిటాని బ్లైండ్గా తీసుకుంటే మీరు నేను ఆబ్జెక్టివ్గా స్టేట్ని అసెస్ చేయలేం. అండ్ మీకు ఇంకో చిన్న మాట, ఈ డిస్కషన్లో మనం ఏ పొలిటికల్ పార్టీ సెంట్రిక్గా మనం చేయనవసరంలా. ఎందుకంటే అందరూ వెల్ఫేర్, ఇప్పుడు ఉన్న రూలింగ్ గవర్నమెంట్ కూడా వెల్ఫేర్ని సీరియస్గా చేస్తున్నారు, రావాలనుకుంటున్న అపోజిషన్లో ఉన్న పార్టీస్ కూడా వెల్ఫేర్ని ఇంకా సీరియస్గా చేస్తామంటున్నారు. కాబట్టి అసలు మనం ఇక్కడ కూర్చొని ఈరోజు ఈ డిస్కషన్లో ఏ పొలిటికల్ పార్టీ బేస్ చేసుకొని మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ వెల్ఫేర్ మీద సీరియస్గా ముందుకెళ్ళిపోతున్నారు. సో మీరు నేను కూర్చొని ఆబ్జెక్టివ్గా మన స్టేట్ డెవలప్మెంట్ని అసెస్ చేయాలంటే ఏం చూసి చేస్తాం అంటే కొన్ని ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో అలాంటి ఇండైరెక్ట్ ఇండికేటర్ మీ ముందు ఒకటి తీసుకొస్తా. ఓకే, ఇది చూడండి. ఒక సిటీ నుండి కొత్త ఫ్లైట్ రూట్ ఒకటి స్టార్ట్ చేయాలంటే, లెట్స్ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ఇలాంటి కంపెనీస్ ఏవైనా ఒక కొత్త ఫ్లైట్ రూట్ స్టార్ట్ చేయాలి అంటే ముందు అక్కడ ఆ ఫ్లైట్ టికెట్ కొనేంత జనాభా ఉన్నారా అనేది ఫస్ట్ చెక్. అంటే ఆ ఫ్లైట్ టికెట్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కదా, సో అది కొనగలిగే జనాభా అక్కడ ఉన్నారా అంటే ఏముండాలి? ఆ ఫ్లైట్ టికెట్స్ని ఎఫర్ట్ చేయగలిగేంత శాలరీ, అంటే మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళన్నా ఉండాలి, లేదా మంచి ఇన్కమ్ జనరేట్ చేసే బిజినెసెస్ అన్నా ఉండాలి. ఈ 2 లేకపోతే వాళ్ళు పెట్టలేరు కదా, కొనలేరు కదా టికెట్స్. సో ఇప్పుడు ఈ 2 ఉండాలి అంటే అక్కడ ఏం ఉండాలి అంటే మార్కెట్లో డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బిజినెసెస్ రన్ చేయడానికి కానీ అండ్ వాళ్ళు వచ్చి జాబ్స్ చేసుకోవడానికి కానీ లోకల్గా మంచి డిమాండ్ ఉండాలి, లేదా ఎక్కడికన్నా మనం ప్రొడ్యూస్ చేసి సప్లై చేయగలిగే
కేపబిలిటీస్ అక్కడ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగో సర్వీసెసో. ఇవి ఫ్రమ్ అ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ నుంచి కేటర్ చేయగలిగే కంపెనీస్ రన్ అయ్యే పరిస్థితి అక్కడ ఉండాలి. అవి కూడా ఉండాలంటే ఏముండాలి? మంచి రోడ్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పవర్ ఉండాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బిజినెసెస్ కానీ మంచి శాలరీస్ డ్రా చేసే ఎంప్లాయీస్ అక్కడ ఉండడానికి కానీ అక్కడ ఫీజిబుల్గా ఉంటుంది, అక్కడ వెసులుబాటు ఉంటుంది. సో ఒకళ్ళు ఫ్లైట్ రూట్ ఒకటి స్టార్ట్ చేయాలంటే ఇన్ని లెవెల్స్లో ఆ మార్కెట్లో దానికి ఎలిజిబిలిటీ ఉంటేనే అక్కడ వెళ్ళి స్టార్ట్ చేస్తారు. సో ఇది మనకు డైరెక్ట్గా ఎవరు చెప్పకపోయినా ఒక ఫ్లైట్ రూట్, ఇప్పుడు మన స్టేట్ నుంచి ఎన్ని కొత్త ఫ్లైట్ రూట్ స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం అసెస్ చేస్తే మనకు ఒక మంచి ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ అసలు జాబ్ గ్రోత్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ కాంటెక్స్లో రీసెంట్గా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఉంది కదా, సో అది ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేసింది అనమాట. అందులో ఒక 2 పాయింట్స్ చెప్పింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ సీరియస్ అబౌట్ ఎక్స్పాండింగ్ ఇన్ టు Tier 2 అండ్ Tier 3 సిటీస్. అంటే మన Tier 1 అంటే ఏంటి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇలాంటి సిటీస్. Tier 2 అంటే ఏంటి? ఇప్పుడు లక్నో, సూరత్, మన విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీస్ అనమాట. ఈవెన్ రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి ఇవి కూడా మన ఇలాంటి Tier 2, Tier 3 సిటీస్లోకి వస్తాయి. అండ్ మన అవుట్ ఆఫ్ స్టేట్ రిఫరెన్సెస్ చూడాలంటే సూరత్ అని, గ్వాలియర్ అని ఇవి కూడా ఇందులోకి వస్తాయి. సో వీటిల్లో ఎందుకు వాళ్ళు సీరియస్గా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారంటే దానికి వాళ్ళు చెప్పిన 2 రీజన్స్ ఏంటంటే అక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి అండ్ అక్కడ డెమోగ్రఫిక్స్, అక్కడ జనాలకు కూడా ఎయిర్ ట్రావెల్ని ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనే రీజన్ వల్ల వాళ్ళు ఇది రియలైజ్ అయ్యారు. కాబట్టి దే వాంట్ టు సీరియస్లీ ఎక్స్పాండ్ ఇంటూ Tier 2 అండ్ Tier 3 సిటీస్. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళు 2023లో ఏ సిటీస్లోకి ఎక్స్పాండ్ అయ్యారో ఆ లిస్టు కూడా అక్కడ పబ్లిష్ చేశారు వాళ్ళు. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన సిటీస్ ఇందులో, మన ఆంధ్ర సిటీస్ కనుక ఈ లిస్ట్లో ఉంటే మనకు అదొక ఇండికేటర్. అరే వీళ్ళు ఈ సిటీస్లో ఎక్స్పాండ్ అవుతున్నారు అంటే దాని అర్థం అక్కడ ఆ డిస్పోజబుల్ ఇన్కమ్స్ కానీ అక్కడ అంత సంపాదించే వాళ్ళు ఉంటున్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ టు హ్యాపెన్ అనే ఇన్సైట్ మనకి ఇండైరెక్ట్గా దొరికిద్ది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ 2023లో వాళ్ళు ఎక్స్పాండ్ అయిన కొత్త Tier 2, Tier 3 సిటీస్ లిస్టు ఒకసారి చదువుతాను వినండి. సూరత్, గ్వాలియర్, అయోధ్య, మ్యాంగళూర్, తిరువనంతపురం, కన్నూర్, కోళికోడ్, వారణాసి, అమృత్సర్, లక్నో అండ్ కొచ్చి. నా నోట్లోంచి మీరు ఒక్క ఆంధ్ర సిటీ పేరు కూడా వినలేదు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్. ఇక్కడ సమరీ ఏంటి అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు Tier 2, Tier 3 సిటీస్లోకి ఎక్స్పాండ్ అవుదాం ఇంట్రెస్ట్ చూపించి 2023లో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిన వాటిల్లో మన ఆంధ్రాలో సిటీస్ లేవు. అండ్ హోప్ఫుల్లీ వాళ్ళు ఇంకా ఈ 2024లో ఏమన్నా కొత్తగా ఎక్స్పాండ్ అయ్యే సిటీస్లో మన ఆంధ్రాది ఉంటుందేమో చూద్దాం. బట్ 2023 రిపోర్ట్ ప్రకారం లేవు. దీన్ని బట్టి మనం ఒక 3 పాయింట్స్ అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే మన దగ్గర ఉన్న Tier 2, Tier 3 సిటీస్ బయట స్టేట్స్లో ఉన్న Tier 2, Tier 3 సిటీస్ కన్నా పోలిస్తే పెద్ద డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి దీని అర్థం. ఇది డైరెక్ట్ కన్క్లూజన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అయ్యుంటే అక్కడ కూడా ఎయిర్లైన్ రూట్ స్టార్ట్ అయ్యాయి కదా. లెట్స్ సే మీరు అనొచ్చు ఇప్పుడు నెల్లూరు అలాంటి చోట్ల ఎయిర్పోర్ట్ లేదు కదా, సో ఎయిర్పోర్టే లేకపోతే రూట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే దాని అర్థం అంటే అక్కడ ఎయిర్పోర్ట్ కూడా పెట్టలేదు, అక్కడ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు అంటే అంత ఫండ్స్ అక్కడ లేనట్టే కదా. సో అక్కడ గ్రోత్ డెవలప్మెంట్ లేనట్టే కదా ఆన్ పార్ వెన్ కంపేర్ టు అదర్ Tier 2 అండ్ Tier 3 సిటీస్. సో దట్ ఈస్ వన్ కన్క్లూజన్ దట్ వీ కెన్ డ్రా. అండ్ సెకండ్ పాయింట్, మీరు అనుకోవచ్చు అరే మన స్టేట్ చాలా చిన్నది పక్క స్టేట్స్తో పోలిస్తే, సో చిన్న స్టేట్లో ఎక్కువ రూట్స్ పెట్టేసి ఏం ప్రయోజనం, ఉన్నదే చిన్న స్టేట్ కదా, సో అందుకు అయ్యి ఉంటుంది అని మీరు అనుకుంటే మన ఆంధ్ర ఏరియా 160,000 చదరపు కిలోమీటర్లు, 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్. మన కేరళ వచ్చేసరికి ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. మనకన్నా చాలా బుజ్జిది అది. అండ్ కర్ణాటక కూడా మీరు తీసుకుంటే మనకన్నా భారీగా ఏం పెద్ద స్టేట్ కూడా కాదు అది. మనది 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అయితే దాన్ని 1.9 lakh స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో ఇక్కడ ఏరియా బట్టి కొత్త రూట్స్ అనేది డిసైడ్ అవ్వడానికి కన్క్లూజన్ మనం డ్రా చేయలేమన్నమాట. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఒకవేళ చిన్న స్టేట్ అయినప్పటికి కూడా అక్కడ స్పెండింగ్ పవర్ ఉందనుకో, కొత్త కాంపిటీటర్స్ వస్తారు,
అరే ఇక్కడ లెట్సే మార్కెట్ చాలా ఎఫ్లూయెంట్ పీపుల్ ఉన్నారు, సో ఐ విల్ గో అండ్ కంపీట్ విత్ బెటర్ సర్వీస్ అని చెప్పేసి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎక్కడన్నా ఏరియా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ డిస్కౌంట్ చేద్దాము మన స్టేట్ని అనుకోవడానికి లేదు. సో ఆనెస్ట్గా ఈ ఫ్లైట్ రూట్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఎయిర్ ఇండియా పబ్లిష్ చేసింది, దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న Tier 2, Tier 3 సిటీస్ బయట ఉన్న Tier 2, Tier 3 సిటీస్ కన్నా కాంపిటేటివ్గా లేవు అనేది. అండ్ దిస్ ఇస్ నాట్ అ గుడ్ సైన్, దిస్ ఇస్ అ కన్సర్నింగ్ సైన్. ఇప్పుడు మీరు నేను కూర్చొని మన స్టేట్ గురించి ఆబ్జెక్టివ్గా డిస్కస్ చేయాలి, అసెస్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఒక యూనిక్ బ్యూటిఫుల్ వేలో హెల్ప్ చేస్తాయి. అండ్ మనకి ఫైనల్గా ఇంకో టేక్ ఏంటంటే ఎప్పుడు ఒకటే 100% తీసుకోకూడదు. మనం జనాలు ఏం ఫీల్ అవుతున్నారో అది లెక్కలోకి వేసుకోవాలి, డేటా ఏం చెప్తుందో అది లెక్కలోకి వేసుకోవాలి, ఈ ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఎందుకంటే వీ షుడ్ బీ ఏబుల్ టు ట్రై టు అసెస్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, వీ షుడ్ బీ ఏబుల్ టు ట్రయాంగులేట్. ఎప్పుడు ఒకేటవే పట్టుకున్నాం అనుకోండి, పీపుల్ కెన్ కుకప్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇదే ఉదాహరణకి లెట్స్ సే సమ్ గవర్నమెంట్ ఇన్ సమ్ స్టేట్, అరే మీకు మీ లాసెస్ అయినా కానీ నేను మీకు ఫండ్ చేస్తాను అని చెప్పి జస్ట్ ఐఎమ్ కుకింగ్ అప్, ఓకే ఇక్కడ నుంచి మీరు ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయండి, డామ్ అని మంచి న్యూస్ రావాలి అన్ని పేపర్స్లో అని చెప్పేసి ఒక రియల్గా స్పెండింగ్ పొటెన్షియల్ లేకపోయినా జనాల దగ్గర, దట్ కెన్ బి ఆర్టిఫిషియలీ క్రియేటెడ్, రైట్? సో మనం గుడ్డిగా ఇది ఇండైరెక్ట్ ఇండికేటర్ కదా, సో ఇది కూడా లెక్కలోకి వేసుకుందాం అనుకోకూడదు. ఓకే, సో ద పాయింట్ ఈస్ వీ షుడ్ టేక్ ఆల్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఇలాంటి ఇండైరెక్ట్ ఇండికేటర్స్ని కూడా మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఈ పాడ్కాస్ట్లో, ఫ్యూచర్ పాడ్కాస్ట్లో. ఓకే, సో ఇంకో చిన్న పాయింట్ కన్క్లూడింగ్ రిమార్క్ ఏంటంటే, మనం వెల్ఫేర్ని డీమనైజ్ చేయట్లేదు ఇక్కడ. అంటే వెల్ఫేర్ రాంగ్ అని చెప్పట్లా, ఎందుకంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అనేది కూడా మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎవరికి తెలియదు. ఓకే, బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అనేది మనలాంటి వాళ్ళం ఆలోచిస్తాం. కాబట్టి ఇలాంటి ఇండైరెక్ట్ ఇండికేటర్స్ని, ఇలాంటి ఎకనామిక్ ఇండికేటర్స్ని, డేటాని, ఇలాంటి వాటిని ఇలా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీఆర్ నాట్ ట్రైంగ్ టు డీమనైజ్ వెల్ఫేర్ హియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to take a note of. Okay, with that, thanks for your time. Bye bye.